సరే అమ్మా, నీ పూజ అయిపోయింది కదా. ఆ సరే, మీ ఇద్దరికి టిఫిన్ తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. చలపతి, చలపతి, చలపతి. బాబు, మీరా? ఏంటి ఇలా వచ్చారు? ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. నీ బ్లెస్సింగ్స్ తీసుకుంటే సీఎంఓ పిఎంఓ అయిపోవచ్చు కదా, అందుకని వచ్చాను. ఈ మధ్యన వడ్డీ కూడా పంపించడం మానేశావు. మా ఆయనకి కొంచెం ఒంట్లో బాగోలేదయ్యా, అందుకే పనిలో కూడా వెళ్ళలేదు, కాబట్టి కట్టలేకపోయాం. మీ ఆయనకి పని లేకపోతే మాకు వడ్డీ ఇవ్వడం మానేస్తావా? అర్జెంటుగా వడ్డీ అసలు మొత్తం కావాలి. ఇప్పటికిప్పుడు అంటే ఇప్పటికిప్పుడు కాకపోతే ఇంకెంతకాలం ఆగమంటావు? ఇప్పుడేమో వడ్డీ ఎక్కొట్టేశారు, రేపు అసలు ఎక్కొట్టేస్తే? ఊరొదిలి పారిపోతే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఏమండి, మర్యాదగా మాట్లాడండి. ఏమయ్యా? మా నాన్న మీ దగ్గర అప్పు చేశాడు, కానీ ఎప్పటికప్పుడు నెల నెల మీకు వడ్డీ కడుతూనే ఉన్నాడు. ఏదో ఆరోగ్యం బాలేక, పని లేక, ఏదో ఒక్క నెల వడ్డీ కట్టకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అలాగే మాట్లాడతాం. మీకంత పౌరుషం ఉంటే మా డబ్బులు మాకు పడాయి. పడేస్తాం. అమ్మా, నువ్వు ఆగమ్మా. ఏంటి చలపతి, మీ అమ్మాయికి కాస్త గోరోజనం ఎక్కువగా ఉన్నట్టుంది. మీ మాటలు బట్టి మా మాటలుంటాయి. అమ్మా, నేను నాగమంటున్నాను కదా. చూడండి, అమ్మా, ఒకరి దగ్గర చేయి చాచిన తర్వాత వాళ్ళెన్ని మాటలన్నా పడాలమ్మా, తప్పదు. అదేంటమ్మా అలా అంటావు? సర్లేవే, ఈ గొడవలన్నీ నాకు వదిలేసే. నువ్వు గుండమ్మ గారింటికి వెళ్ళాలి కదా. అవునమ్మా, వెళ్ళాలి. సరే, బయలుదేరు. సరే, నేను వెళ్ళొస్తాను. ఏమండి, ఏంటి గుడికెళ్ళాలనుకుంటే రెడీ అవ్వకుండా కాళ్ళు చాపుకుని కూర్చున్నారు? తొందరగా లేచి రెడీ అవ్వండి. నా వల్ల కాదే, ఇవాళ కాళ్ళు బాగా లాగేస్తున్నాయి, నేను రాను. ఏంటి కాళ్ళు లాగేస్తున్నాయా? ఎప్పుడు యంగ్ యంగ్ అంటుంటారు కదా. తాతయ్య ఎప్పుడూ యంగే. అవునా, బాగా చెప్పావమ్మా. మరైతే లేచి మనతో పాటు గుడికి రమ్మని చెప్పు చూద్దాం. తాతయ్య, వస్తావు కదా? తాతయ్య గారు,
ఏంటలా చూస్తున్నారు? మీరే కదా తాతయ్య గారు అని పిలవచ్చని చెప్పారు. కోపం వచ్చిందా? అయ్యో లేదమ్మా, నువ్వలా పిలిస్తే మనసుకు ఎంతో ఆనందంగా ఉందమ్మా. అమ్మా, నేను నీకెప్పుడూ తాతయ్యనే, ఇక ముందెప్పుడూ అలాగే పిలవాలమ్మా. అలాగే తాతయ్య గారు. ఇవాళ నాగుల చవితి కదా, ఈ పాటికి మీరందరూ గుడికి వెళ్ళిపోయి ఉంటారని హడావిడిగా వచ్చాను. ఇప్పుడు వెళ్తున్నాం పల్లవి. అందుకే ఆ పూజ సామాగ్రి అంతా రెడీ చేసుకుంటున్నాం. ఏదైనా పనుంటే చెప్పండమ్మా, నేను కూడా చేస్తాను. ఏం లేవు పల్లవి, అన్ని పనులు చేసేసాం. తను అడుగుతుంది పూజకి సంబంధించిన పనుల గురించి కాదు, ఇంట్లో పనులు అనుకుంటా. అవి కూడా ఏమీ లేవులే. అమ్మా గుండమ్మ, మనం గుడికి వెళ్ళాలి కదా, నీ దగ్గరున్న నాగహారం తీసుకురా. అలాగే అత్తయ్య గారు. ఇదిగోండి అత్తయ్య. అరే, ఈ హారం చాలా బాగుంది. కొత్తదా? ఏ ఆగు, అది ఎవరు పడితే వాళ్ళు ముట్టుకునేది కాదు. ఈ ఇంట్లో తరతరాలుగా వస్తున్న మహిమగల హారం అది. అమ్మా వైష్ణవి, నువ్వు ఆగమ్మా. అమ్మా గుండమ్మ, ప్రతి సంవత్సరం నువ్వు ఈ హారాన్ని మెళ్ళో వేసుకుని పూజ చేస్తావు కదమ్మా, ఈ సంవత్సరం కూడా అలాగే చేయమ్మా. ప్రతి సంవత్సరం ఆవిడే కదా పూజ చేస్తుంది. ఈ సంవత్సరం ఆ అవకాశం మాకు కావాలి. ఆ హారాన్ని గుండమ్మ తర్వాత ఈ ఇంటి వారసురాలు మెడలో వేసి దాంతో పూజలు చేయించాలనుకుంది. అయితే ఆ హారాన్ని నా మెళ్ళో వెయ్యండి. ఏంటి, నీ మెళ్ళోనా? ఏ, నా కూతురు మాత్రం ఈ ఇంటి వారసురాలు కదా? ఈవిడి గారి కూతురు వస్తుందో లేదో తెలీదు, అసలు ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. ఆ తెలియని వారసురాల కోసం ఎదురు చూడడం కంటే కంటి ముందున్న వారసురాలైన నా కూతురి మెళ్ళో వేసి పూజలు చేయొచ్చు కదా. అమ్మా వైష్ణవి, ఈ ఇంట్లో పుట్టినంత మాత్రాన ఆమె వారసురాలు అయిపోదమ్మా, దానికో యోగం ఉండాలి. నాన్న, అమ్మా, ఎందుకు ఈ గొడవ? అక్షితని కూడా మేం బిడ్డలాగే చూస్తున్నాం కదా. గుండమ్మ, ఆ హారాన్ని తన మెడలో వేసి తనతోనే పూజ చేద్దాం. మీ ఇష్టం అండి. వైష్ణవి, ఈ హారాన్ని దేవుడి మెళ్ళో వేసి పూజ చేసి నీ చేతులతో అక్షిత మెళ్ళో వేయి. అలాగే గుండమ్మ. ఇంత సులభంగా ఈ హారం నా చేతికొస్తుందని అనుకోలేదు.
అదేంటి మమ్మీ, ఆ హారాన్ని నా మెళ్ళో వేయమంటే పల్లవి మెళ్ళో వేసా? నేనేమైనా కావాలని వేశానా? స్లిప్ అయ్యి పడుకోబోతుంటే విసిరేశాను. హారం వెళ్ళి దాని మెళ్ళో పడింది. ఈ హారం మన కూతురి మెడలో పడాలి అని రాసిపెట్టుంటే తనని మనం వెతకడం కాదు, ఈ హారమే వెతుక్కుంటూ వెళ్ళి తన మెడలో పడుతుంది. ఏయ్, ఆ హారాన్ని నీ మెళ్ళొంచి తీవే. ఆగమ్మా. నాగుల పంచమి రోజు ఆ హారం నీ మెడలో పడింది కాబట్టి ఈ రోజు పూజలు అయ్యేంత వరకు ఆ హారం నీ మెడలోనే ఉండాలమ్మా. పొరపాటున పడితే హారం తన మెళ్ళోనే ఉండాలంటున్నారు. అసలేంటి మావయ్య గారు మీరు? పొరపాటునని నువ్వనుకుంటున్నావు, కానీ ఇదేదో ఆ దైవ నిర్ణయమని మాకనిపిస్తోంది. దైవ నిర్ణయమా? ఇదేమైనా ఏంటి వారసురాలా? వారసురాలు కాకపోయినా పల్లవిని కూడా మేము ఇంటి బిడ్డలాగే భావిస్తున్నాం. మీ భావాలు మాకు అవసరం లేదు బావగారు. మన వంశంలో తరతరాలుగా వస్తున్న హారం అది. ఇంటి వారసురాలు మెళ్ళోనే వేసి పూజలు చెయ్యాలి అని చెప్పింది కూడా మీరు. ఈ పల్లవికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి దీనికి ఆ హారాన్ని తన మెళ్ళో ఉంచుకునే అర్హత లేదు. ఆహారం తీవే. వైష్ణవి, అది నిర్ణయించేది నువ్వు నేను కాదు, ఆ భగవంతుడు. నువ్వంటున్నది నిజమే. లెక్క ప్రకారం ఈ ఇంటి వారసురాలే ఆ హారాన్ని ధరించి పూజ చేయాలి. అందుకే నువ్వు కోరినట్టుగానే ఆ హారాన్ని నీ కూతురు మెళ్ళో వేయమని నేనిచ్చాను. అది నువ్వు చేజార్చుకున్నావు. అక్షతకి దక్కాల్సిన అదృష్టం పల్లవిని వరించింది. అంటే ఇప్పుడేంటి? ఆ హారాన్ని వేసి దాంతోనే గుళ్ళో పూజలు చేయిస్తారా? అవును, తనతోనే చేయిస్తాను. అది దైవ నిర్ణయం అనుకుంటున్నాను. నేవాలా అనుకోవట్లేదు. పొరపాటున చెయ్యి జారి పడితే అది దైవ నిర్ణయమా? తప్పులు చెయ్యటం మానవ సహజం. ఏంటి తప్పులు చేయడమే? పొరపాట్లు చేయడం సహజమా? హారం పల్లవి మెళ్ళో పడింది కాబట్టి సరిపోయింది. అదే కింద పడుంటే ఎంత అరిష్టమో తెలుసా? ఆ హారం పల్లవి మెడలోనే పడటం దైవ నిర్ణయమా కాదా అని పక్కన పెడితే ఈ రోజు పూజ అయ్యేంత వరకు ఆ హారం తన మెళ్ళలోనే ఉంటుంది, ఉండాలి కూడా. కాబట్టి తనే పూజ చేస్తుంది. అమ్మా, నాకెందుకమ్మా?
మీ అందరి కుటుంబం గురించి నేను పూజలు చేయడం ఏంటమ్మా? బాగోదమ్మా. అమ్మ పల్లవి, నువ్వెవరు? గుండమ్మని నువ్వు ఏమని పిలుస్తావు? అమ్మా. అప్పుడు గుండమ్మకి నువ్వేమవుతావు? కూతుర్నవుతాను. అంతేనమ్మా, అదే అర్హత. సరే సరే, అది ఇప్పటికే చాలా సమయం అయిపోయిందిరా. అక్కడ పూజ చేయాలి. మళ్ళీ ఇంటికి రావాలంటే బాగా సాయంత్రం అయిపోతుంది మరి. తొందరగా వెళ్ళి వచ్చేయండి రా. వెళ్ళండి వెళ్ళండి. అదేంటి నాన్న, మీరు రారా? కొద్దిగా కాళ్ళు నొప్పులు ఉన్నాయిరా, మీరు వెళ్ళిరండి. యాక్చువల్గా అయితే మీకు తోడుగా పల్లవి ఉండేది. మరిప్పుడు పల్లవి వచ్చి పూజ చేయాలి కాబట్టి నేను ఉండిపోయిన తాతయ్య. నేను మరీ అంత ముసలాండేం కాదమ్మా, మీరు వెళ్ళిరండి. సరేలేండి, మేము వెళ్ళొస్తాం. మంచిది, వెళ్ళిరండి.